మన చెస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే ఇన్క్లైన్ మూమెంట్స్ బెస్ట్ అని మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే అది బెంచా, డంబులా లేదా మెషినా? దీనికి ఆన్సర్ తెలియాలంటే మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నెంబర్ 1 ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది స్ట్రెంత్ ఫోకస్డ్ మూవ్మెంట్. మీరు హెవీ లోడ్స్ ని చాలా ఈజీగా పుష్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ పాత్ ఉంటుంది. సో అండ్ మీరు చెస్ట్ ని షోల్డర్ డామినేట్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ద సెకండ్ మూమెంట్ ఇస్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది అందరూ కింగ్ ఆఫ్ మూవ్మెంట్స్ అంటారు, ఎందుకంటే దీనిలో రేంజ్ ఆఫ్ మోషన్ ఇంకా బెటర్ ఉంటుంది, బెటర్ స్ట్రెచ్ ఉంటుంది అండ్ చెస్ట్ యాక్టివేషన్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. కానీ స్టెబిలిటీ కొంచెం ఇష్యూ అవుతుంది. అండ్ మీరు ఇన్క్లైన్ బార్బుల్ ప్రెస్ లో పుష్ చేస్తున్నారు, హెవీ వెయిట్స్ లో పుష్ చేయలేరు, కొంచెం లైటర్ వెయిట్ తో పుష్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ వన్ నార్మల్ ఇంక్లైన్ మెషిన్. ఇది మీకు అన్నిటికన్నా సేఫెస్ట్ ఆప్షన్. మీరు హెవీ నోట్స్ ని చాలా ఈజీగా పుష్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఫిక్స్డ్ బాత్ ఉంటుంది అండ్ మీకు రేంజ్ ఆఫ్ మోషన్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ మూమెంట్ చూస్ చేసుకోవాలి? ప్రతిదానికి దాని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మన ఒక మూమెంట్ ఉంది, ఇవన్నీ పాజిటివ్స్ ని తీసుకొని నెగిటివ్స్ ని ఎలిమినేట్ చేసేది. అదే ఇంక్లైన్ ఐసోలేటరల్ చెస్ట్ ప్రెస్ మెషిన్. ఇందులో మనకు డంబుల్ లో ఉన్న రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది అండ్ బార్ లో ఉన్న స్టెబిలిటీ ఉంటుంది. అండ్ మీకు బార్ పాత్ కూడా ఫిక్స్డ్ కాదు, మీకు నేచురల్ మూమెంట్ లో బోత్ హ్యాండ్స్ ని ఫ్రీగా మూవ్ చేయొచ్చు. సో మీకు ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నా సరే వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెషిన్ కాబట్టి మీకు స్టెబిలిటీ ఇష్యూ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు హెవీ వెయిట్స్ ని ఈజీగా పుష్ చేయొచ్చు. సో ఈ ఒక్క వర్కౌట్ చేస్తే మీ చెస్ట్ బిల్డ్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు. మీ ఓవరాల్ చెస్ట్ గ్రోత్ బాగుండాలి అంటే ఈ వర్కౌట్స్ అన్నిటిని మీ రొటీన్ లో ఇంటెలిజెంట్ గా కంబైన్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.